పిల్లల్లో ఎవరిలో చూసినా కూడా స్టమక్ పెయిన్ అనేది కంప్లైంట్ ఎక్కువగా చేస్తున్నారు. అండ్ కాళ్ళు గుంజడం కానీ, చేతులు గుంజడం కానీ, బాడీ పెయిన్స్ చూస్తూ ఉన్నాం. ఇంత చిన్న ఏజ్లోనే ఈ బాడీ పెయిన్స్ ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్. సో విటమిన్ డి డెఫిషియన్సీ అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అసలు ఈ ప్రాసెస్ అంతటికి ఏంటి కారణం? సో ఎదిగే పిల్లల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి మన మ్యాక్సిమం న్యూట్రియంట్స్ వాళ్ళకి అందుతున్నాయా లేదా అన్నది మన ఆహారం ద్వారా తెలుసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు కనుక తప్పకుండా డైలీ పాలు తాగటం, ఎగ్ తినటం, ఇలాంటి నట్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్, తర్వాత ఈ నువ్వులు, తర్వాత పల్లీలు, బెల్లము, ఇవన్నీ కూడా చాలా హెల్దీ ప్రోటీన్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలా 3 పూట్ల వాళ్ళు అన్నం తినడం కానీ లేకపోతే చపాతీ తినడం, ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్ మీల్స్ కనుక ఉంటే మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ వాళ్ళ ఆహారం ద్వారానే లభిస్తాయి. ఎప్పుడైతే పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినట్లేదు, బ్రేక్ఫాస్ట్ని వీళ్ళు రీప్లేస్డ్ విత్ సమ్ నూడిల్సో లేకపోతే సమ్ బ్రెడ్సో లేకపోతే పాస్తాతోనో లేకపోతే ఫ్రూట్స్ అసలు తినని పిల్లలు, లేకపోతే లంచ్ కూడా క్వాంటిటీ సగం బాక్సెస్ రిటర్న్ తెస్తూ ఉంటారు కొంతమంది, బ్రేక్ఫాస్ట్ తినరు, సో డిన్నర్ సరిగ్గా చేయరు, ఎక్కువ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. సో ఇలాంటి పిల్లల్లో కంపల్సరీ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అన్నవి ఉంటాయన్నమాట. లైక్ కాల్షియం డెఫిషియన్సీ వెరీ కామన్ పిల్లల్లో, ఎందుకంటే వాళ్ళు సరైన పాలు తీసుకోకపోవడం, తర్వాత సరైన కాల్షియం రిచ్ ఫుడ్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోకపోవడం జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కానీ పిల్లలు తొందరగా కాళ్ళు నొప్పులు అనడం, లేకపోతే ఇండైజెషన్, ఈ జంక్ ఫుడ్ అంటే హై సాల్టెడ్ ఫుడ్స్, ఇప్పుడు మనం ఒక లేస్ ప్యాకెట్లో ఉండే సాల్ట్ హై సాల్ట్ ఉంటుంది, పిల్లలు ఏం చేస్తారు ఒక లేస్ ప్యాకెట్ కంప్లీట్ తినేస్తూ ఉంటారు. అంటే ఒకేసారి అంత క్వాంటిటీ ఆఫ్ సోడియం పిల్లల్లోకి వెళ్ళడం వల్ల వారిలో చాలా వరకు ఈ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గిపోవడం, దాంతో వాళ్ళు ఆ చిప్స్ ప్యాకెట్స్తోనే రోజంతా ఉండటం జరుగుతుంది. సో దానివల్ల మ్యాక్సిమం న్యూట్రియంట్స్ వాళ్ళకి అందకపోవటం జరుగుతుంటుంది. అండ్ ఇలాంటి హై సాల్ట్ ఫుడ్స్ వాళ్ళ చిన్న ఏజ్లో ఎక్స్పోజ్ అవ్వటం వల్ల తొందరగా చిన్న ఏజ్లోనే వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇండైజెషన్స్, కడుపు నొప్పి అన్నది కూడా అందుకే హై సాల్ట్ కంటెంట్ ఫుడ్స్, హై షుగరీ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇండైజెషన్ కలిగించే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం గమనించుకొని వాళ్ళు ఎంత క్వాంటిటీ ఆఫ్ జంక్ ఫుడ్ తింటున్నారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ మనం గమనించుకుంటే కనుక దాని ద్వారా పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి మనం డాక్టర్స్ ద్వారా కన్సల్ట్ అయ్యి మనం చూయించితే బెటర్.